హాయ్ అండి, హలో అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ మా ఇల్లు కడుతున్నారు కదా. మా ఇల్లు అయితే ఎప్పటికప్పటికి మీకు చూపించుతానైతే చెప్పిన గ్రౌండ్ ఫ్లోర్ ఇది. గ్రౌండ్ ఫ్లోర్లోనైతే ఒక పక్కకు రూములు కడుతున్నాం, ఒక పక్కకు బండ్లు పెట్టుకోవడానికి అయితే ఉంచుకున్నాం. ఇది మాత్రం పెద్ద బెడ్రూము. పెద్ద బెడ్రూమ్కు ఒక బాత్రూమ్, లాట్రూమ్ ఒక దాంట్లోనే. చూడండి, ఇది పెద్ద బెడ్రూమ్, ఫస్ట్ పైన బాజు బెడ్రూమ్ అది. చూడండి, ఎప్పటికప్పటికైతే నేనైతే వీడియోలు అయితే పెడతానని మీతో చెప్పిన కదా, అందుకు మాత్రం నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇది కట్టేది మాత్రం సెకండ్ బెడ్రూమ్. అది ఫస్ట్, ఇది సెకండ్. బెడ్రూమ్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. బెడ్రూమ్లు పెద్దగా వస్తున్నాయి. చూడండి, ఈ బెడ్రూమ్ మాత్రం ఇది బాత్రూమ్, లాట్రూమ్ రెండు ఒక దాంట్లోనే. కాకపోతే బయట కూడా వస్తుందిలే ఇంకో బాత్రూము. మొత్తం 3 బాత్రూమ్లు. ఇది బాత్రూము. చూడండి, పనులు అయితే పని చేస్తున్నారు. ఇది మాత్రం హాలు కూడా పెద్దగానే వస్తున్నది. బాగా పెద్దగా కాదు, బాగా చిన్నగా కాదు. బెడ్రూమ్ల కన్నా కొంచెం చిన్నగా, మధ్యలో కాబట్టి కొంచెం చిన్నగా మంచిగా వస్తున్నాయి రూములు మాత్రం. ఎవరుంటారో తెలియదు కానీ బాగా వస్తున్నాయి. అందు గురించి ఇది మాత్రం కిచెన్ రూము. ఇదైతే కిచెన్ రూము. పైననైతే సెజ్జ పోసిండ్లు. ఆ సెజ్జ కింద మాత్రం సెల్పులు వస్తాయి. సెల్పులు మాత్రం మంచిగానైతే కట్టాలని అయితే నేను మా సార్కు చెప్పిన. ఎందుకంటే కిచెన్ రూమ్ మాత్రం బాగుండాలి. అన్ని సెల్పులు బాగుంటేనే ఆడవాళ్ళు మంచిగా అన్ని సదురుకోగలుగుతారు. లేకుండానైతే పిచ్చి అయిపోతుంది. చిన్నగా ఉన్న మంచిదే కానీ మంచిగా ఉండాలి సెల్పులు గిట్లా అని అయితే నేను మా సార్కు చెప్పిన. సరేలే, నీ ఇష్టం ఉన్నట్టే కట్టిద్దాము, ఆ సెల్పులు కట్టించినప్పుడు మాత్రం నువ్వు చూసుకోవచ్చు అక్కడికి అని అన్నాడు మా సారు. సరేలే, నువ్వు ఆ రోజు మాత్రం చెప్పు. నేను ఎక్కువనైతే కొత్తింటి దాకా అయితే ఊరికనైతే పోను, ఎప్పుడో ఒకసారి పోతా. ఎందుకంటే మా సారు చూసుకుంటాడు కాబట్టి. నాకైతే ఇట్లా మొస వస్తుంది, అందు గురించే నేను ఎక్కువ పోనీయాడు మా సారు కూడా. ఒక లారీ ఇటుక తెప్పించినాం కదా. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో పోను ఇంకా ఇంత ఇటుకున్నది. కాకపోతే ఇంకా పైకి కూడా కొంచెం మోసుకున్నారు. ఎందుకంటే రేపటి నుండి ఎన్నో అక్కడ కూడా స్టార్ట్ చేస్తారట ఫస్ట్ ఫ్లోరు. కాబట్టి విసుకే ఉన్న ఈ ఇటుకలు అయితే పైన ఫస్ట్ ఫ్లోర్లో నేను పైకి ఎక్కి అయితే మీకు చూపిస్తాను. విసుకేలు కుప్పలు, ఈ ఇటుక పిల్లలు కూడా కుప్పలు పోసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే పనులు దొరికినప్పుడు పని చేయించుకుంటున్నారు. అన్ని కుప్పలు అయితే పోసుకొని రెడీలను అయితే పెట్టుకున్నారు. అందరు చూడండి, మా వీడియోలు చూస్తూనే ఉండండి. షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. మర్చిపోకండి మా వీడియోలు అందరు చూడండి. బాయ్ మరి.